రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రామభద్ర క్షేత్రంలో ఈ పరాభవనామ సంవత్సరంలో ఇక్కడ మదనానంద సరస్వతి స్వామివారి సేవా పరిషత్, శ్రీ గురు మదనానంద సరస్వతి సేవా పరిషత్ ద్వారా సామూహిక ఉపనయనాలనేది ఇది చాలా పుణ్యప్రదమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే వివాహాలనేవి మనం ఎంతో వేడుకగా చేసుకుంటూ ఉంటాం. చంద్రుడు ఎట్లా షోడశ కళా ప్రపూర్ణుడో భారతీయుడైనటువంటి ప్రతివాడు కూడా షోడశ సంస్కార కళాప్రపూర్ణుడు అని పెద్దలు చెబుతారు. మనకు 16 సంస్కారాలు ఉన్నాయి. ఆ 16 సంస్కారాల్లో అందరికీ ఉపనయనం వేడుక అనుకుంటారు, కానీ ఉపనయనం కూడా ప్రధానమైన సంస్కారమే. కానీ అంతకన్నా ప్రధానమైనటువంటి సంస్కారం ఉపనయన సంస్కారం. అందరికీ మేము ప్రపంచంలో వేరే దేశాల్లో తిరుగుతుంటే ఈ బొట్టు పెట్టుకుంటే చాలామంది చిన్నపిల్లలు అక్కడ షాపులకు వెళితే ఇక్కడ మీకు బ్రెడ్ కారుతుందని 2-3 పిల్లలు వచ్చి నాకు బొట్టు మీద చేయబెట్టి బొట్టు తుడిచారు. అయితే బ్లడ్ కారడం కాదయా బాబు, ఇది కుంకుమ, ఇది ఒక పవిత్రమైనటువంటి ఇది అంటే దేనికండి ఈ సిగ్నిఫికెన్స్, ఈ బొట్లు ఎందుకు పెట్టుకుంటారు అంటే మీ అందరికీ 2 కళ్ళు ఉన్నాయి, భారతీయులకు 3 కళ్ళు ఉన్నాయి అని చెబుతూ ఉంటాను నేను. ఎందుకంటే అంతర్నేత్రము జ్ఞాననేత్రము శివుడికి ఎట్లయితే 3 కళ్ళు ఉన్నాయో ఆ 3వ కన్ను మనకు ఉంది, భారతీయులకు ఉంది. అందులో బ్రాహ్మణులకు ఖచ్చితంగా అది ఉద్దీపనమై ఉన్నటువంటి నేత్రం. అది ఆ 3వ కన్ను తెరుచుకోవాలి అంటే ఈ ఉపనయన ప్రక్రియ చేయాలి. సరే, ఉపనయనం అంటే ఇందాక వారు చెప్పారు, నేను అది కాకుండా ఇంకా వేరే అర్థం ఎందుకు చెబుతున్నా అంటే మనలో గొప్పదైనటువంటి శక్తి ఉంది, పరమాత్మ యొక్క శక్తి, ఆ గాయత్రి శక్తి ఉంది. గాయత్రి, సావిత్రి, సరస్వతి అని చెప్పి 3 అమ్మవార్లు చెబుతారు. మనం ప్రాతఃసంధ్యావందనం, మాధ్యాహ్నిక సంధ్యావందనం, సాయం సంధ్యావందనం, 3 సంధ్యావందనాలు చేయాలి. ఇందాక ఘనపాఠి గారు చెప్పినట్టు ఉపనయనం చేసుకున్నామండి, ఇంటికి వెళ్ళాం అంటే మాత్రం లాభం లేదు. మీరు ఖచ్చితంగా సంధ్య వార్చవలసిందే, అగ్నికార్యం చేయవలసిందే, గాయత్రి ఉపాసన చేయవలసిందే, సూర్యోపాసన చేయవలసిందే. ఇవన్నీ ఎందుకండి అంటే అసలు గురువైనటువంటి వాడు, విమానం నడిపేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఒక బస్సు నడిపేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఒక రైలు నడిపేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, సమాజంలో బ్రాహ్మణుడు ఆచార్యుడు అయిన వాడు అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడు కొంచెం విమానం నడిపేటప్పుడు కొంచెం కునుకొచ్చి ఇట్లా నిద్ర తీసాడు అనుకోండి, అందులో ఒక 1000 మందో 2000 మందో ఉంటారు, ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి గురువైనటువంటి వాడు, ఆచార్యుడైనటువంటి వాడు నిత్య సంధ్యోపాసన చేయవలసిందే. ఒక మాట ఉంది, పరమాచార్య స్వామి వారు కూడా చెప్పారు, ఒక ఊళ్ళో బ్రాహ్మణులన్నా ఈ ధర్మం అన్నా గౌరవం లేకుండా పూర్తి అగౌరవ భావం ఉందట. అప్పుడు స్వామివారు చెబుతారు, అక్కడ ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే కొంచెం వాళ్ళని గాయత్రి జపం చేయమనండి అయ్యా, అక్కడ సంధ్యావందనం చేయమనండి. ఎక్కడ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటారో, నిత్య సంధ్యావందన ఉపాసన చేస్తూ ఉంటారో అక్కడ బ్రాహ్మణత్వం అనేది ఉంటుంది, వర్ణాశ్రమ ధర్మాలు అనేవి ఉంటాయి. వీటన్నిటితో పాటు ప్రకృతి కూడా పులకిస్తుంది, ఆనందిస్తుంది. మనకు ప్రకృతి యొక్క సమతౌల్యం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేసిన చోట పరిశోధనలు చేస్తే ఏం కలుగుతుందండి అంటే అక్కడ పంటలు బాగా పండుతాయనో, వ్యవసాయం బాగా ఫలాలు వస్తాయనో, మిగతా తోటల్లో మామిడి పళ్ళ కన్నా ఇక్కడ మామిడి పళ్ళు తింటే ఆరోగ్యకరంగా ఉన్నదనో అన్ని చోట్ల ప్రూవ్ అయినటువంటి విషయం. కాబట్టి ఈ మదనానంద సరస్వతి ధార్మిక పరిషత్తు ద్వారా మదనానంద సరస్వతి స్వామి వారి పేరు చెబితేనే పులకిస్తాను నేను. ఎందుకండి అంటే నేను మదనానంద సరస్వతి స్వామి వారిని చూడలేదు. మా ఎంవిఆర్ శర్మ గారు అన్ను మర్మావన దత్తాత్రేయ శర్మ గారు మదనానంద సరస్వతి స్వామి వారిని వృద్ధాప్యంలో ఒకసారి ఇట్లా ఎత్తుకొని ఎక్కడికో తీసుకువెళుతున్న ఫోటో మన దర్శనం పత్రికలో ఒకసారి చూసి నిజంగా వీళ్ళు ఎంత
అదృష్టవంతులు కదా అని చెప్పి అదే అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఆ ఫోటోనే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇంకో ఈ ఈ ఈ ఫోటో నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చూశాను. అది మళ్ళీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మీరు నిజంగా మీరెందుకు ఇంత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు? దర్శనం బ్రదర్సు, మా నటరాజ్ శర్మ గారు, మృత్యుంజయ శర్మ గారు, మంచినీళ్ళ శర్మ గారు, వీళ్ళంతా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టే మీరు ఇంత ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మదనానంద సరస్వతి స్వామి వారు అక్కడ బసవ కళ్యాణ్లో పీఠాన్ని స్థాపించి, మరి నేను కృష్ణానంద సరస్వతి స్వామి వారిని చూశాను, అలాగే మాధవానంద సరస్వతి స్వామి వారు చాలా మేమంటే చాలా ప్రేమ వారికి. కానీ మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క జీవిత విశేషాలు విన్నప్పుడు చాలా ఒక ఆనందం కలుగుతుంది. ఆ రోజుల్లో మన యొక్క ధర్మం కోసం వారు ఎంత కట్టుబడి, ఎంత ఆ రోజు మనం తెలంగాణలో ఒక 50 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి సమయంలో కూడా స్వామి వారు చెప్పే బోధనలో మహామృత్యుంజయ జపం చేస్తూ ఉండండి, మృత్యుంజయ మంత్రాన్ని చేస్తూ ఉండండి, ఇతరులకు అపకారం చేయకండి, ఉపకారాన్ని చేస్తూ ఉండండి, నిరంతరం కూడా మృత్యుంజయ భజన చేస్తూ ఉండండి, అన్నదానం చేస్తూ ఉండండి అని చెప్పేటువంటి బోధనలు నేను చదివాను. ఎందుకంటే వారి మీద ఒక ఆర్టికల్ కూడా మన దర్శనం పత్రికలో బహుశా మరి అష్టకాల వారు రాశారా ఎవరు రాశారు, ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. నేను చాలా దత్తాత్రేయ శర్మ గారు రాశారు. చాలా అద్భుతమైనటువంటి వారిని చూసినట్టుగానే అనిపించింది నాకు. నిజంగా మదనానంద సరస్వతి స్వామివారు ఇక్కడ సిద్దిపేటలో ఆ ఉమా పార్థివ కోట లింగేశ్వర అని చెప్పి ఇందాక చెప్పారు. వారి యొక్క ప్రేరణ, వారి యొక్క అనుగ్రహం అనేది కూడా మన రామభద్ర క్షేత్రం మీద కూడా ఉంది. అందులో కూడా ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆ పరంపరలో వచ్చిన స్వాముల వారి యొక్క అనుగ్రహం ఉంటే మనకు గురువు, పరమ గురువు, పరమేష్ఠి గురువు అంటారు కదా. కాబట్టి మాధవానంద సరస్వతి స్వామి వారు కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు. మరి మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క పేరుతో ఈ ఉపనయన కార్యక్రమాలు చేయడం అంటే చాలామందికి అశక్తత ఉండవచ్చు, కుదరకపోవచ్చు, పర్సనల్గా చాలా సమస్యలు ఉంటూ ఉండవచ్చు. కానీ నటరాజ శర్మ గారు, మృత్యుంజయ శర్మ గారు వాళ్ళు పూనుకొని ఈ యొక్క రామభద్ర క్షేత్రంలో ఈ సామూహిక ఉపనయనాలు 16 మంది అని చెప్పారు ఇందాక. మా రాముడి దగ్గర స్తంభాలు కూడా 16 ఉన్నాయి. 16 కళలు అంటారు కాబట్టి సంస్కారాలు కూడా 16. కాబట్టి ఈ రామభద్ర క్షేత్రంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే మదనానంద సరస్వతి స్వామి వారిని ప్రత్యక్షంగా సేవించినటువంటి బ్రహ్మశ్రీ దేశపతి రామచంద్రయ్య గారు, వారి పెద్దలు, వారిని చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే స్వామివారిని మరి ముట్టుకొని వారు సేవ చేశారు కాబట్టి వారి బోధనలను వారు ప్రత్యక్షంగా సేవించారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళంతా మేము గ్రంథాలు చూసో ఏదా ఎవరన్నా చెబితే వినో నేను మాట్లాడేటువంటి వాడిని, మీరు వారిని స్వామిని ముట్టుకొని వారి యొక్క పాదసేవ చేసి మరి ఆ రోజుల్లో మరి ఇంత గొప్ప సేవ చేశారంటే మీకు సన్మానం జరగడం అనేది నిజంగా మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది. మా మీద కూడా మేము మిమ్మల్ని చూసినందుకు మేము అంత ఆనందంగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం. అలాగే మంచినీళ్ళ రఘురామశర్మ గారు, వారు మంచినీళ్ళ రామశర్మ గారు, నాకు ఏదైనా ఆత్మావై పుత్రనామాసి కదా, మంచినీళ్ళ రామశర్మ గారు నాకు చాలా మంచి మిత్రులు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా జరిగింది, చక్కగా జరిగిందని చెప్పి నేను ఆనందించాను. ఇంకొక విశేషం ఏమిటంటే దేశపతి అమోఘ్ గారు, మీడియా మిత్రులు, వారు మంచి సేవ చేస్తున్నారు మన యొక్క ధర్మానికి. అయితే రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా వారు గొప్ప సేవ చేస్తున్నారు. వారికి కూడా రామభద్ర క్షేత్రం తరపున స్వాగతం పలుకుతూ, ఇంకొక మంచి గొప్ప విషయం ఇక్కడ బ్రహ్మశ్రీ వేదమూర్తులు సంతోష్ కుమార్ ఘనపాఠి గారు, వారు చిన్న వయసులోనే మామూలుగా వేదాధ్యయనం చేసిన వాళ్ళెవరు ఈ పురాణ ప్రవచనాలు చెప్పడానికి అంత పెద్ద ముందుకు రారు. ఎందుకంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళకి నియమాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మిగతా వాళ్ళు సంధ్యావందనం చేసినా చేయకుండా వాళ్ళు సంధ్యావందనం చేస్తారు, అగ్నిహోత్రాలు చేస్తారు, చాలా నియమాలు ఉంటాయి. మాట్లాడే దగ్గర కూడా ఇప్పుడు నేను పౌరాణికుని కాబట్టి నేను ఎన్ని మాటలైనా మాట్లాడతాను. కానీ వేదం చదువుకున్న వాళ్ళు మాట్లాడడానికి చాలా కొన్ని గీతలు గీసుకొని ఉంటుంది. కానీ వారు చిన్న వయసులోనే గొప్ప మన ధర్మం మీద ఎవరైతే విషం చిమ్ముతున్నారో వాళ్ళ మీద వీరు అమృతం చిలకరిస్తూ ఉంటారు మా సంతోష్ కుమార్ ఘనపాఠి గారు. ఎందుకంటే ఎంత వాళ్ళు
ఆ ఆగ్నేయాస్త్రం వేస్తే ఈయన వారుణాస్త్రం వేస్తూ ఉంటాడు. ఆ ఉన్నటువంటి దీంట్లో చూస్తూ ఉంటాను, ఆనందంగా అనిపిస్తుంది వారు ఇక్కడ మన రామభద్ర క్షేత్రానికి రావడం. అట్లాగే మన మిత్రులు, వీరి పేరు రాము గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. మన రామభద్ర క్షేత్రం ఈ కూర్చున్న స్థలం సామాన్యమైన స్థలం కాదు. ఆ స్థలం కన్నా ముందు దర్శనం బ్రదర్స్ ఇద్దరికి కూడా, దత్తాత్రేయ శర్మ గారికి అట్లాగే మన దర్శనం శర్మ గారు, ఎంవిఆర్ శర్మ గారు ఇద్దరికి, వెంకటరమణ శర్మ గారు ఇద్దరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ కూర్చున్న స్థలం సామాన్యమైన స్థలం కాదు. మనం మొన్న డిసెంబర్లో ఇక్కడ సహస్ర చండీ యాగం జరిగింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి జగదంబను ఇక్కడ అర్చించాం మనం వారం రోజుల పాటు. ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే, ఆ యజ్ఞానికి ముందు ఒక 10-15 రోజుల ముందు సాక్షాత్తు శారదా స్వరూపులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు ఇప్పుడు మనం కూర్చున్న వేదిక మీదనే ఈ యాగశాలని ప్రారంభం చేశారు స్వామివారు. వారు ప్రారంభం చేసిన తర్వాత సరస్వతి అమ్మవారు ఒక్కసారి అడుగు పెడితే ఎట్లా ఉంటుందంటే, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు, జ్ఞానప్రసారం జరుగుతూ ఉంటుంది. దానికన్నా ముందు కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడికి విచ్చేసి ఈ ప్రాంగణం మొత్తం తిరిగి ఇక్కడ గోశాలని ప్రారంభం చేశారు. ఇది కాబట్టి ఎందుకు చెబుతున్నానండి అంటే, చాలా మహిమాన్వితమైనటువంటి స్థలంలో మీ పిల్లలకు ఉపనయనం జరిగింది కాబట్టి మనం ఖచ్చితంగా సంధ్యావందనం చేయాలి, ఖచ్చితంగా అగ్ని ఉపాసన చేయాలి. బ్రాహ్మణుడైనటువంటి వాడు విదేశాల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, భారతదేశంలో ఇన్ని సౌకర్యాలు, సూర్యుడు రోజు కనబడతాడు, మాకు సూర్యుడు దర్శనం వారానికి ఒకసారి అవుతుందో కాదో లేనటువంటి దుస్థితిలో మేము అక్కడ ఉంటాం. క్యాలెండర్లో చూసి సూర్యోదయం ఉదయం 9:30 అంటే అప్పటికి కూడా సూర్యుడు కనబడ్డు. మనలాగా 6ంటికి సూర్యోదయం, 6ంటికి సూర్యాస్తమయం కాని ప్రదేశాల్లో నేను తిరిగినటువంటి వాడిని కాబట్టి మనకున్నటువంటి సౌభాగ్యం, భారతదేశంలో సమశీతోష్ణ మండలమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మీ పిల్లల చేత ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా సంధ్యావందనం చేయించండి. వేదాధ్యయనం చేయిస్తే చాలా మంచిది. అసలు అందరికన్నా కూడా ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఎవరు గొప్ప ప్రొఫెషన్ అంటే వేద పండితులే గొప్ప ప్రొఫెషన్. భారతీయ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నెంబర్ 1, వాళ్ళే మోర్ దాన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అనేటువంటి పరిస్థితి. భారతదేశం విశ్వగురువుగా నిలిచి ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి పరిస్థితి మనకు రాబోతూ ఉన్నది. కాబట్టి ఈ నూతన వటువులందరికీ కూడా కృష్ణాజినం దర్భమయీ చమౌంజీ పాలాశదండ పరిధానశాఠి, కాబట్టి ఇవన్నీ మీరు ధరించి గాయత్రి ఉపాసన మాత్రం మానడానికి వీల్లేదు. సంధ్యావందనం చేయడానికి సమయం లేదనేది అబద్ధం. మీరు ఉదయం 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ఖచ్చితంగా మీరు సంధ్యావందనం చేయవలసిందే, గాయత్రి ఉపాసన చేయవలసిందే. అది మనకు భగవంతుడు విధించినటువంటి కర్తవ్యం బ్రాహ్మణులకి. నేను చెయ్యను అనడానికి వీల్లేదు. సరే మేము విదేశాల్లో అంటే ఉదయం పూట ఒకసారి చేస్తామండి, సాయంత్రం పూట ఒకసారి చేస్తామని అంటారు అక్కడున్న పరిస్థితులను బట్టి. కానీ భారతదేశంలో మాత్రం అక్కడ కూడా చెల్లదు, ఇక్కడ కూడా ఆ మాట చెల్లదు. ఖచ్చితంగా మీరు గాయత్రి ఉపాసన చేసి ఆ ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్న ముకుటాం తత్వార్థ వర్ణాత్మికాం అయినటువంటి ఆ గాయత్రీ మాత యొక్క, ఆ గాయత్రి, సావిత్రి, సరస్వతి ఆ ముగ్గురు అమ్మవార్లే మనకు ప్రధానమైనటువంటి ఉపాస్య దైవతాలు. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ నూతన వటువులకు, చిన్నారులందరికీ కలిగి మన రామభద్ర క్షేత్రంలో ఉన్నాం. కాబట్టి రామాయణంలో చెబుతాడు వాల్మీకి మహాముని ఏమని అంటే, శ్రీరామచంద్ర స్వామి వారు కూడా మధ్యాహ్నం ఆ వనవాసంలో ఏదో ఒక అరటిపండు, ఒక సీతాఫలమో, ఒక రామాఫలమో తినే ముందు స్నానం చేసి సంధ్యావందనం చేసిన తరువాత మాత్రమే మధ్యాహ్నం భోజనం చేశాడు అని చెప్పి రామాయణం చెబుతున్నది. బంగారు పళ్ళాలలో భోజనం చేసేటువంటి రాముడు అయోధ్యలో ఉన్నప్పుడు కాదండి, వనవాసాల్లో ఉన్నప్పుడు కూడా త్రికాల సంధ్యావందనం చేశాడు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అన్నారు. కాబట్టి స్వామి ఆయన మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు శ్రీరామచంద్ర స్వామి. అటువంటి శ్రీరామచంద్ర స్వామి ఇక్కడ రామభద్ర స్వామిగా మన రామభద్ర క్షేత్రంలో మా పండరి సంతోష్ కుమార్ శర్మ మొన్ననే మేము 9 సంవత్సరాల నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు చేసుకున్నాం.
ఆ సందర్భంగా ఈ ఉపనయనం జరగడం, దీన్ని ఏర్పాటు చేసి దీనికి ఎంతో శ్రమని ఓర్చి ఇందులో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు నటరాజ శర్మ గారు, మృత్యుంజయ శర్మ గారు, ఇంకా చాలామంది పేర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా మా దర్శనం బ్రదర్స్ కానివ్వండి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ బ్రహ్మశ్రీ దేశపతి రామచంద్రయ్య గారికి కూడా అనేక నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి. అన్ని అంశాలను స్పృశిస్తూ అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు